నా పేరు మున్రాతి బాలరెడ్డి. మా ఫాదర్ నేమ్ చంద్రారెడ్డి. మరి అంగడి కిష్టాపూర్ మండల్ మర్కుక్కు సిద్దిపేట డిస్ట్రిక్ట్. పామాయిల్ తోటలో 4 ఎకరాలల్లా ఫస్ట్ విడతగా 4 ఎకరాలు మొక్కజొన్న వేసాను. 4 ఎకరాలకు వచ్చేసి 1 కేజీ స్వీట్ కార్న్ మొక్కజొన్నకు 20 రూపాయల చొప్పున అమ్ముడు పోయింది. దాని ఖర్చు వచ్చేసి 50,000 పోయినా. మాకు మిగతా 80 నుంచి 1,00,000 రూపాయలు మనకు ఇన్కమ్ వచ్చింది. అట్లా 4 ఎకరాలు లెక్క చూసుకున్నా మనకు 3.5 దాకా మనకు ఆమ్దాన్ వచ్చింది. తర్వాతి పంటగా కీర 1 ఎకరం వేసాను. ఎకరం వేస్తే మనకు 10 నుంచి 12 రూపీస్ కేజీ పోయింది. దానిలో మనకు వచ్చేసి 50,000 ఖర్చులు పోయినా కానీ మనకు 80,000 అయితే నికర ఆదాయం మనకు వచ్చింది చేతికి. మళ్ళీ ఇంకో ఎకరముల్లో దోస పెట్టిన. దోస అంటే బుడమలో కూడా 2 ఎకరాలు వేసిన. దానిలో కూడా 20-30,000 ఖర్చులు పోయినా కానీ 50-60,000 చేతికి వచ్చినాయి. మళ్ళీ టమాటో ఎకరం వేసిన. 20 కిలోల బాక్స్ వచ్చేసి 500-600 పోయింది కనుక మనకు పెద్దగా ఇన్కమ్ ఏం లేదు. 20,000 ఖర్చు వస్తే ఒక 60,000 దాకా వచ్చినాయి. ఎక్కువ ఏం రాలేదు దానిలో. తర్వాత 1 ఎకరం క్యాబేజీ పెట్టిన. క్యాబేజీలో 15 రూపాయలు 1 కేజీ పోయింది పర్ కేజీ. మనకు వచ్చేసి ఒక 20 టన్నులు వెళ్ళింది. 20 టన్నుల పేరు మీద మొత్తంగా 80,000 వచ్చినాయి. ఒక 20,000 ఖర్చులు వెళ్ళినాయి. 60,000 నికర ఆదాయం వచ్చింది. మళ్ళీ క్యాలిఫ్లవర్ అంటే 10 గుంటలు వేసినాను. ఎక్కువ శ్రద్ధ చూపించింది అలా అంటే నేను చూపించింది కీర, మొక్కజొన్న, బుడుమని అనేది చూపించిన కనుక దాని మీద మనకు మంచి లాభమే ఉంది. మంచిగానే వచ్చినాయి. ఇంకా ఎక్కువ వచ్చునేమో కానీ ఆ సమ్మర్లో మనకు నీళ్లు అందలేక కొంచెం వెనక ముందు కూడా అయింది. దాంతో లేబర్ చార్టేజ్ కూడా ఇబ్బంది కలిగి నష్టపోకున్నా కానీ ఇంకా కొంచెం వచ్చే ఇన్కమ్ తగ్గిపోయింది. దాంతో ఇప్పటికైతే పర్వాలేదు, బాగానే ఉంది. ఎవరైనా వేసుకోవచ్చు, ఏం అనుమాన పడాల్సిన పని లేదు. చెట్టు కూడా ఖరాబ్ కాదు. అంతర్ పంటగా వేస్తే ఏమి లాభం అంటే పామాయిల్ చెట్లకు మనము ఎరువులు వేయాల్సిన అవసరం లేదు, గడ్డి సపరేట్గా తీయాల్సిన అవసరం లేదు. ఈ అంతర్ పంట సాగు చేసే ఈ ఖర్చులోనే ఆ చెట్లకు మేలవుతుంటుంది. మళ్ళీ ఆ చెట్టు క్రాప్కి వచ్చే వరకు మనకి ఇది అంతర పంటల దీని ఖర్చులు వెళ్ళిపోతాయి, మనకు లాభం వచ్చేస్తుంది. చేయి నుంచి పెట్టాల్సిన పని ఉండదు పామాయిల్ చెట్లకు. ఈ దానితోనే దాని మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది కనుక ప్రతి రైతు అంతర పంటగా ఈ మొక్కజొన్న కానీ ప్రతి తోట ఏదైనా కావచ్చు, క్యాబేజీ కానీ కీర కానీ కూరగాయ తోటలు ఏదైనా కావచ్చు పండించుకోవచ్చు. బీడు పెట్టకుండా, బీడు పెడితే గడ్డి లేస్తుంది కనుక దానివల్ల చెట్టు చీడపీడలకు గురి అవుతుంది కనుక చీడపీడలకు గురి కావద్దంటే అంతర పంటగా భూమి సాగు చేస్తేనే మనకు అంతర పంటలు నడుస్తుంటేనే చెట్టు కూడా ఏపుగా పెరుగుతుంది. దానికి మసాలా వేయాల్సిన అవసరం లేదు. ఈ అంతర పంటలకు వేసే మసాలానే దిప్పు ద్వారా ఆ చెట్లకు కూడా పోతుంది కనుక చెట్టు కూడా బాగా బలంగా అవుతుంటుంది. తొందరగా కూడా క్రాప్ వచ్చే అవకాశం ఉంది కనుక ప్రతి రైతు అంతర పంటగా వేసుకొని లాభాలను సాధించాలని నేను కోరుతున్నాను.